V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిస్దా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించినప్పుడే అంబేద్కర్ కు అసలైన నివాళి. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. ఎస్సీ బీసీ మైనార్టీల రాజకీయ ఎదుగుదల అంబేద్కర్ చలవే. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి బడిగింజల చంద్రమౌళి వ్యాఖ్య. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దగా చేసిన బీజేపీని గద్దె దింపాలి. వైఎస్ఆర్ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు బి రామయ్య పిలుపు. 20 లక్షలు తీసుకొని మోసగించాడని వ్యక్తి ఆత్మహత్య. బాధ్యుడిని అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించిన నాడే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు అసలైన నివాళి అవుతుందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 9వ వార్డు మూర్తి రక్షణ నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీగా బయలుదేరి బాపట్ల జమ్మలపాలెం ఫ్లైఓవర్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ విధానాలు, ఆలోచనలు, ఆశయాలను పూర్తి స్థాయిలో ఆచరణలోకి తీసుకొని వచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, కర్లపాలెం జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, నాయకులు ఇనుగులూరు మాల్యాద్రి, వడ్డెముక్కల డేవిడ్, పుష్పరాజ్యం, చల్లా రామయ్య, దళిత సంఘాల నాయకులు భారీగా పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఎస్సీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఎదుగుతున్నారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త అంబేద్కర్ చలవేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి బడిగింజల చంద్రమౌళి అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమతా దళిత యునైటెడ్ కమిటీ ప్రధాన కార్యదర్శి పిచ్చుక బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బడిగింజల విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంగదొడ్డి సింగరయ్య పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బెడ్లు, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది మనలో ఉన్నటువంటి ఐక్యత, అడుగు బలిగిన మైనార్టీల సోదరుల యొక్క ఐక్యత అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం వచ్చేసి అందరూ కూడా వచ్చేసి ఐకమత్యంతో ముందుకు పోవాలి. ఐకమత్యంతో ముందుకు పోయినప్పుడే సాధించలేదు ఏది లేదు. ప్రతి ఒక్కరు కూడా నాయకత్వం వైపు ముందుకు రావాలి.
నాయకత్వం తీసుకున్నప్పుడే ఎప్పుడు కూడా మనం ముందంజలో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో బలవంతమైనటువంటి శక్తిగా బడుగు బలిగిన మైనారిటీలు తయారు కావాలని చెప్పేసి రాజ్యాధికారం సిద్ధమై కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దగా చేసిన బీజేపీని అధికారం నుంచి గద్దెదింపాలని ఆ పార్టీకి మద్దతిస్తున్న ఏ పార్టీనైనా తిరస్కరించాలని వైఎస్ఆర్ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు బి రామయ్య ప్రజలను కోరారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో మోడీ హటావో దేశ్ కి బచావో అంటూ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమలను ప్రైవేట్ పరం చేస్తుంటే వైసీపీ ఎంపీలు మౌనం పాటించి బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పినా బీజేపీ నేడు రాష్ట్రానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవాలంటే అన్ని వర్గాల ప్రజలు ఏకమై మోడీని గద్దెదింపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బారాయుడు, సహాయ కార్యదర్శి షరీఫ్, చంద్రశేఖర్, ప్రతాప్, మీరావళి, సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ, సిఐటియు నాయకులు బాలసుబ్బయ్య, చెన్నారెడ్డి, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి ఓబులేష్ పాల్గొన్నారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మోడీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా మోడీ హటావో దేశ్ బచావో అనేటువంటి నినాదంలో దేశవ్యాప్తంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రచార పేరు ప్రారంభించాయి. ఇవాళ మోడీ ఎవరిని ఖాతరు చేసేటువంటి పరిస్థితుల్లో లేడు, రాజ్యాంగాన్ని కూడా ఖాతరు చేసేటువంటి పరిస్థితుల్లో లేడు. ఏకపక్ష నిర్ణయాలతో ఈ దేశానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, సమాఖ్య అంటే ఫెడరల్ విధానానికి అన్నిటికీ ఇవాళ కూర్చుని పడుస్తూ ఉన్నారు. మీరు ఒకటే ఆలోచించండి, చట్టాలంటే గౌరవం లేదు మోడీకి, పార్లమెంట్ అంటే గౌరవం లేదు, ప్రతిపక్షాలంటే గౌరవం లేదు, ప్రజలంటే అసలే గౌరవం లేదు. నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అట్లాగే విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు. అట్లాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పారు. రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్తున్నారు. ఇన్ని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు మోడీ. ఈ నెల 15 నుంచి నేటి నుంచి మే 15 వరకు సిపిఐ సిపిఎం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సమస్యలపైన ఈ గడిచినటువంటి 8 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ వచ్చేటువంటి ఎన్నికల నాటికి కూడా ఈ బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలను ప్రశ్నించండి. ఈ 5 ఏళ్లలో లేదా 8 ఏళ్లలో రాష్ట్రానికి చేసినటువంటి మేలు ఏంటి, దీని మీద మనకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, లేకపోతే మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు కానీ ఏం మొడగుర్చాయో ప్రశ్నించండి అని చెప్పి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రచార యాత్రలు పెట్టాం. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి ధరల నియంత్రణ ఉండాలని, టోల్ ట్యాక్సులు ప్రతిదీ కూడా పెట్టుకుంటా పోతా ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు అనేటువంటివి అమాంతంగా పెరిగిపోతా ఉన్నాయి. మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అనేటువంటివి వాటి కేవలం బొమ్మల్లాగా ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉందే తప్ప ఎక్కడా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నిన్న గుంతకల్లో ఆ కేంద్ర మంత్రి ప్రకటిస్తా 16,000 ఓట్లు 16,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటించారు. వాటిల్లో ఏ ఏ ప్రాంతాలకు ఎన్నెన్ని వాటాలను కేటాయించారో వీటిని కూడా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్దగోపనపల్లికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి తన వద్ద 20 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడని మనస్తాపానికి గురై తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శివకుమార్ను అరెస్ట్ చేసినట్లు సిఐ శ్రీధర్ తెలిపారు. శివకుమార్ 6 లక్షలు ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకున్నాడు. అది ఇతనికి సమ్మతంగా కాలేదు. ఇంకా నాకు సుమారు ఒక 10 లక్షల వరకు రావాలని చెప్పి చాలా విషయాల్లో గొడవలు పడడం జరిగింది. 2021వ సంవత్సరము అక్టోబర్ నెలలో ఇతను పౌలేష్ అనే వ్యక్తి తిరుకుమార్ మీద ఒక 420 చీటింగ్ కేసు కూడా కుప్పం టౌన్ స్టేషన్లో కట్టడం జరిగింది. ఆ కేసు కూడా విచారంలో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇతనికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి ఇంకా దీనికి అంతటికీ కూడా కారణం తిరుకుమార్ అని చెప్పి ఇతన్ని అంతం చేసే ఉద్దేశంతో 2022వ
సంవత్సరము ఫిబ్రవరి నెలలో పెట్రోల్ పోసి తిరుకుమార్ ఇంటి మీద దాడి చేసి కాల్చడం జరిగింది. అప్పుడు ఆ ఇంటికైతే ఏం డ్యామేజ్ కాలేదు, కానీ ఒక టయోటా ఇన్నోవా కార్ పూర్తిగా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి సుమారు 2 నెలల కిందట తిరుకుమార్ వెహికల్లో పోతుంటే అతని మీద కూడా దాడి చేసి కార్ డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత నిన్నటి దినం ఇతన్ని పోలీసు వారైన మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు సమయంలో అతని వద్ద నుంచి ఒక పెద్ద వేట పొడవని, అదేవిధంగా ఒక చిన్న కత్తి, తర్వాత 2 కారం పొడి డబ్బాలు కూడా దొరికినాయి. ఇతన్ని ఈరోజు విచారించగా ఈ విధంగా మాకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగించి మా కుటుంబంలో అన్ని సమస్యలకు కారణమైన తిరుకుమార్ని అంతమొందించాలా అని చెప్పే ఉద్దేశంతోనే నేను మోటార్ సైకిల్లో పెట్టుకొని రావడం జరిగింది. దీనికి అంతటికీ కారణమైన తిరుకుమార్ని చంపిన తర్వాత జైలుకు పోయిన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం జయంతి సందర్భంగా ఈరోజు శ్రీరమణ చౌరస్తాలో వారికి మేము పూలమాలలు వేసి వారికి దండం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు రాసిన రాజ్యాంగం ప్రకారము మనం ఈరోజు ఈరోజు కార్పొరేటర్గా అవ్వడం అయినామంటే ఆయన రాసిన రాజ్యాంగం అభినందనలు తెలుపుతా ఉన్నాము. ఇవాళ అంబేద్కర్ ఎంతో దూరాలోచనతోటి రచించిన రాజ్యాంగం తోటి ఇవాళ మనకు తెలంగాణ అనేది వచ్చింది. క్లాస్ 3 అనేది పెట్టినారు, అదొక యూనిక్ క్లాస్, ఎవరు ఊహించుకోలేదు. కానీ వారు అంత పర్సీవ్ చేసినారు ఫ్యూచర్ గురించి. దానికి వారికి నిజంగా ఎంత అప్రిషియేట్ చేసినా, సల్యూట్ చేసినా తక్కువనే. ఇవాళ వారు ఒక్కొక్కటి ఒక 100 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ రచించిన గ్రంథం అది. ఇవాళ ఎన్నో కులాలతో, ఎన్నో మతాలతో ఉన్న మన భారతదేశం ఒక యూనిట్గా ఉన్నదంటే దానికి మూల కారణం మన అంబేద్కర్ గారు రచించిన ఆ రాజ్యాంగమే. ఇవాళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి దేశంలో కూడా ఒక మన దాంట్లో ఒక 5% కూడా ఒక జాతి ఎన్నో ఉన్న కులాలు తక్కువ ఉన్నా కానీ అక్కడ ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఈరోజు మన దగ్గర ఉన్న ఒక 298 రికగ్నైజ్డ్ కులాలు ఉన్నా కానీ ఇంత ఒక కుటుంబంతిగా భారతదేశం ఉన్న దానికి ముఖ్య కారణం వారు అంబేద్కర్ గారు. వారిని ఎంత పొగిడినా కానీ తక్కువనే. అందరికీ మరొకసారి మా అంబేద్కర్ గారి జయంతి తరఫున అందరికీ శుభాభినందనలు తెలుపుతా. ఈరోజు మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహాశయుని 132వ జయంతిని పురస్కరించుకొని మరి ప్రతి ఏడులాగా ఈ ఏడు కూడా ఇక్కడ అంబర్పేట నియోజకవర్గంలోని శ్రీరమణ చౌరస్తాలో మరి అంబేద్కర్ ఆశయాలను ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్తున్నటువంటి మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మాతో పాటుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ అంబర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు పద్మావతి డిపి రెడ్డి గారు, పులి జగన్ గారు, గరిగంటి శ్రీదేవి రమేష్ గారు, అదేవిధంగా సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి తొలుపునూరు కృష్ణగౌడ్ గారు, జనార్దన్ గారు, భాస్కర్ గారు, మరి అదేవిధంగా మురళీకృష్ణ గారు, అదేవిధంగా మరి నరేందర్ గారు, అనిల్ గారు, వివిధ పార్టీలకు చెందినటువంటి మిత్రులందరికీ కూడా మరి ఈ యొక్క పండుగ ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మనందరూ కూడా తెలుసు, మరి 130 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాభా మన భారతదేశ జనాభా. మరి ఈ జనాభాలో మరి మన దేశంలో హిందువులు భగవద్గీతను, అదేవిధంగా ముస్లింలు ఖురాన్ను, అదేవిధంగా క్రైస్తవులు బైబిల్ను ఏ విధంగా ఆదరించి గౌరవించి మరి వారు ఏ విధంగా మరి గౌరవిస్తున్నారో మనందరికీ తెలుసు. మరి ఈ మతాలకు కులాలకు అందరికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా 130 కోట్ల మంది భారతీయులందరూ కూడా మరి ఒకే ఒక గ్రంథాన్ని మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి మరి రాజ్యాంగ గ్రంథాన్ని అందరూ కూడా మరి గౌరవిస్తూ మరి అనుసరిస్తున్నారు. ఆ విషయం మనందరికీ తెలుసు. మరి ఈ సందర్భంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మరి గతంలో మరి ఎన్నోసార్లు మరి ఈ నగరంలో మరి తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారి పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎన్నో ఏర్పాట్లు జరిగినాయి. కానీ
కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యమైంది. అయినా కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రపంచంలో మరి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అతి పెద్దదైనటువంటి 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా మరి పక్కనే ఉన్నటువంటి మరి నూతనంగా నిర్మించినటువంటి తెలంగాణ సచివాలయాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టడం కూడా మనందరం కూడా ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని, అదేవిధంగా మరి రాబోయే రోజులలో మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలను ఇదే విధంగా కొనసాగిస్తూ వారి అడుగుజాడలో మనందరం కూడా నడుస్తూ మరి సమాజ హితువుకు మరి సమాధాన స్థాపన కోసం మనందరం కూడా కృషి చేయాలని సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజేషన్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత సమానత్వ స్థాపకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ మన అంబర్పేట్ నియోజకవర్గంలోని ఈ శ్రీరామనాథ్ థియేటర్ చౌరస్తాలో మరి వారి ఆశయ స్ఫూర్తితో అందరూ కూడా మరి ముందుకు వెళ్ళాలని ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో ఘనంగా అంబేద్కర్ గారి జయంతి నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అన్న తమ్ముళ్ళకు అందరికీ కూడా మరి నా శుభాభినందనలు మరియు వారికి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు అందరికీ తెలుసు మన ప్రాంతంతో పాటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం కూడా వీధి వాడలా కూడా ఎంతో ఘనంగా మన అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇంత ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుకోవడానికి కారణం ఏమిటి? మరి ఎందుకు ఒక నాయకుడిని ఒక మహానుభావుని ఎందుకు ఈ విధంగా కొనియాడుతూ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు? మరి ఈరోజు అంబేద్కర్ గారిని చూసినట్టయితే ఒక భూమి మీద ఒక మానవుడిగా జన్మించి ఒక మూర్తిగా నిలిచి వారి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా నిలిచిన ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అందుకే ఈరోజు ఎక్కడ చూసినా ఇంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మన భారతదేశానికి ఒక దిక్సూచిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి అందులో మన హక్కులను పొందుపరిచి మరి సమానత్వ స్థాపన కోసం మనందరం కూడా ఈరోజు ఇంత సుఖశాంతులతో ఉన్నాము అని అంటే వారు ఆ రోజు మనకి కల్పించిన హక్కులు మరి భారత రాజ్యాంగ నిర్మాణంలో జరిగినాయి కాబట్టే ఈరోజు అందరం కూడా ఇంత సమానత్వంతో మరి మనందరం కూడా మరి జీవించగలుగుతున్నాం. మరి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుత ఘట్టం మరి ఆవిష్కృతం కాబోతుంది. మరి అదే 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మరి ఇక్కడ మరి ఆవిష్కృతం కాబోతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి చేతుల మీదుగా. కృష్ణా జిల్లా మచిలీపట్నం టెంపుల్ కాలనీ 46వ సచివాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్ కోఆప్షన్ సభ్యుడు బేతపూడి రవి, కన్వీనర్ సత్తెనపల్లి శ్రీనివాసరావు, తోమలపల్లి మురళీకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అడ్మిన్ శిరీష, వార్డ్ డేటా ప్రాసెసింగ్ ఉద్యోగి శేషుబాబు, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీనివాసరావు, మహిళా పోలీస్ సుజాత, వార్డ్ ఏఎన్ఎం లాజ్యలక్ష్మి, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయం నందు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళి జరిపించడం జరిగింది. ఈ రోజున ఆయన గురించి చెప్పుకోవాలంటే ప్రపంచంలోనే ఒక దిక్సూచిలాగా ఈ రోజున భారతదేశం చట్టం అనేది ఉంది. ఈ రోజున మనం ఎంతో గాంధీ గారి కళ్ళలో గ్రామ స్వరాజ్యం రావాలి, పరిపాలన అనేది అందరికీ దగ్గరగా రావాలి అనేది కళ్ళకన్నారు. అట్లాగే ఈ రోజున వార్డు కాడ గ్రామ సచివాలయాలు అనేది ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. పరిపాలన అనేది ప్రజలకు దగ్గరికి వచ్చింది. అట్లాగే ఈ చట్టాన్ని తయారు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజున ఆయన వార్డుల కాడ జరుపుకోవడం జరుగుతుంది. ఆయన కళ్ళలో అంబేద్కర్ గారు ఈ రోజున ఎన్నో కష్టకాలాల్లో కాడ నిమ్మజాతులకు ఒక రాజ్యాంగ ప్రకారం కల్పించిన హక్కులు చాలా సంతోషం. బీసీ, ఎస్సీ, ఎస్టీల కాడ ఎన్నో కష్టకాలాలు అడుగుపడిపోయినటువంటి ఒక నిమ్మజాతుల్ని పైకి లాక్కురావాలనే రాజ్యాంగం నిర్మించేటప్పుడు వాళ్ళ కాడ ఆయన సొంత మనిషి కాబట్టి ఒక కష్టకాలాల్లో ఆయన చవిచూసిన బాధలన్నీ చవిచూశాడు కాబట్టి ఈ రోజున ఆలకాడ రిజర్వేషన్ రూపంలో ఫలాలు అందాలని చెప్పేసి ఆయన ఎంతో కలగన్నాడు. అట్లా మహిళలకు ఓటు హక్కు అనేది కావాలని చెప్పేసి కూడా ఆయన పట్టుబట్టి ఆ రోజున కూడా మహిళలకు ఓటు కల్పించడం జరిగింది. అట్లాగే ఎన్నో కలగన్నటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఈరోజు 46వ డివిజన్లో చేసుకుంటున్నాం.
ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా అందరికీ స్వాగతం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ 46వ సచివాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. నాకు పెద్దగా రాదు. బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక ఉద్యమకర్త, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా రండి. ఆయన రూపొందించిన నిర్మాణ విధానం వ్యవస్థలో మేమందరం సఫలీకృతం చేయగలమని ఆశిస్తున్నాం. 46వ డివిజన్లో ఈ రోజున 132వ జయంతి సందర్భంగా ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ భీమరావు అంబా వడేకర్, మనం అంబేద్కర్ అంటాం, ఆయనకు జన్మదిన వేడుకల్ని ఈ 46వ డివిజన్లో కులాలు మతాలు వర్గాలకు అతీతంగా భారతీయులందరూ కలిసి చేసుకునే పండగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అని బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యుడు తాండ్రా సాంబశివరావు అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనమైన నివాళులర్పించారు. అనంతరం కర్లపాలెం సెంటర్లో ఎంపీపీ యారం వనజ ఇస్సాకు, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, కర్లపాలెం వైస్ ఎంపీపీ సుబ్బారావుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం సెక్రటరీ తోట దుర్గారావు, జాయింట్ సెక్రటరీ ఆసోది రామకృష్ణారెడ్డి, కోశాధికారి పువ్వాడ ఎల్లమంద, అసోసియేషన్ పెద్దలు సుంకర శేషగిరిరావు, జెట్టి జోసెఫ్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు ఎండీఓ ఆఫీస్ ఎదురుగా 12 సెంట్ల స్థలంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తానని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హామీ ఇవ్వడంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసోసియేషన్ మండవల్లి అధ్యక్షుడు ఎల్ఎస్ భాస్కర్రావు సంతోషం వ్యక్తం చేశారు. మండవల్లి సెంటర్ సమీపంలో గల 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరున కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 50 సెంట్ల స్థలాన్ని కేటాయించి నిర్మాణం చేపట్టాలని తాము ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించి స్థలం కేటాయించేందుకు కలెక్టర్తో మాట్లాడి కృషి చేస్తానని ప్రకటించడంపై గ్రామస్తులు హర్షం ప్రకటించారని అన్నారు. మండవల్లి కైకలూరులో కమ్యూనిటీ హాల్ల నిర్మాణం జరిగితే పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అంతంత మాత్రం ఉండేటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేతుల మీదగానే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం నా మిత్రులు స్నేహితులు వాళ్ళు ఇచ్చేటువంటి నా అభ్యర్థుల మేరకు వాళ్ళు ఇచ్చే దాంతో ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అంటూ వాళ్ళ జేబులోనే మీ జేబుల నుంచి తీసేవలసిన లేదు. నేను పూర్తిగా ఆ డబ్బుతోనే త్వరలోనే మంచి రోజు చూసి ఇక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ఆ చేసే విధంగా కూడా కుడి పక్క ఉన్నటువంటి సర్పంచ్ నవరత్న కుమారి, ఎడమ పక్క ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ పుష్పలత, వీళ్ళిద్దరికి బాధ్యత చెప్తాను. వీళ్ళిద్దరి పేరు మీదుగానే ఇక్కడ బాధ్యతలతోటే ఇక్కడ నిర్మాణం కూడా కొనసాగిస్తానని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ మాటిస్తూ ఈ రోజున మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ మంచి వేదిక, మరి ఇక్కడ ఈ వేదిక పైన 4 మాటలు చెప్పే అవకాశం, ఈ వేదిక కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన నిర్మాణం కోసమే ఇక్కడ ఏదో రకంగా అందరినీ పిలిచారు. ఆ నిర్మాణానికి మరి కైకలూరులో మరి 10 సెంటు స్థలాన్ని కైకలూరు పట్టణంలో నడిగొడ్డులో 10 సెంట్ల స్థలాన్ని ఆయన శాసనసభ్యులు ఆయన గ్రామ సర్పంచ్ ఉండగానే ఆయన కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. మరి అలాగే అదే స్ఫూర్తితో మండలంలో కూడా ఈ యొక్క ఎలక స్థలంలో ఖాళీగా ఉన్న 5 ఎకరాల్లో మరి పోలీస్ స్టేషన్కి, ఎంఓ కార్యాలయానికి స్థలాలు కేటాయిస్తున్నట్లు మాకు తెలిసింది. మరి పెద్దలు
పెద్ద మనసుతో అందరికీ అన్ని కులాల ప్రజలకు ఉపయోగపడేటట్టు కమ్యూనిటీ హాల్కి ముందు మీ యొక్క హోంలో ఒక 50 సెంట్లు స్థలాన్ని కేటాయించి మంచి భవనాన్ని నిర్మించుకుంటే మరి వివాహాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ నిర్వహించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి దయచేసి 50 సెంట్లు మీరు కేటాయించి మీ పేరు చిరస్థాయిగా నిలవాలని పెద్ద మనసుతో మంచి మనసుతో మీరు అది నెరవేర్చి అంబేద్కర్కి నిజమైన నివాళులు అర్పించాలని అంబేద్కర్ అసోసియేషన్ తరఫున గ్రామస్తుల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ యొక్క పని చేయాలి. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. ఒక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం. అలాగే మరి చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును కూడా ఒక భవనానికి స్థలం కేటాయించమని మండవల్లో తప్పకుండా కేటాయిందాం. ఎందుకంటే మీరు మీ ఎమ్మెల్యేకి ఒక అర్జీ పెట్టండి. మీ ఎమ్మెల్యేకి అర్జీ పెడితే అర్జీని తీసుకెళ్లి కలెక్టర్ గారి దగ్గర పెట్టి నేను శాంక్షన్ చేయడానికి ముందుకు వెళ్తాను. తప్పకుండా చేసి పెడతాం. థ్యాంక్ యూ. నాయకులు డిఎన్ఆర్ గారికి అభినందనలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి చిత్తూరు జిల్లా కుప్పంలో దారి దోపిడీ ఘటన వెలుగు చూసింది. పిఎస్ కళాశాలకు చెందిన విద్యార్థి దిలీప్ ను దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. డమ్మి తుపాకీ కత్తులతో బెదిరించి దిలీప్ వద్ద నుండి ల్యాప్టాప్, డబ్బును దోపిడీ చేశారు. అనంతరం అతని నడుమూరు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. నిందితులను కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన ఉమర్, యారప్ప, ముజీబ్, జినేత్ సబ్బులుగా గుర్తించారు. నిలువ దోపిడీ చేసిన ఈ ముఠాను తమిళనాడులోని నాట్రంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నంద్యాల జిల్లా చాగలమరి మండలం నాగళ్లపాడు గ్రామ సమీపంలో వృద్ధాశ్రమంలో స్వచ్ఛంద సంస్థ అధినేత దావల్జీ మెహరూన్ కుమార్తె జాన్ తేజస్ జన్మదిన వేడుకలు అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వృద్ధులకు పెద్ద మాకానం మసీద్కు ఆహార ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మెహరూన్ కుటుంబ సభ్యులు వల్లంకొండు సాయి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించినప్పుడే అంబేద్కర్ కు అసలైన నివాళి. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. ఎస్సీ బీసీ మైనార్టీల రాజకీయ ఎదుగుదల అంబేద్కర్ చలవే. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి బడిగింజల చంద్రమౌళి వ్యాఖ్య. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దగా చేసిన బీజేపీని గద్దె దింపాలి. వైఎస్ఆర్ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు బి రామయ్య పిలుపు. 20 లక్షలు తీసుకొని మోసగించాడని వ్యక్తి ఆత్మహత్య. బాధ్యుడిని అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.